క్షేత్రజ్ఞ విభాగయోగం 13వ అధ్యాయము. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. నిజానికి ఆత్మ సత్యం గాని శరీరం సత్యం కాదు. ప్రాధాన్యము కూడా శరీరానికి లేదు. కానీ ప్రతి జీవుడు ప్రధానమైన ఆత్మవిచారం లేకుండా ఉంటాడు. బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైన వికారాలను పొందటం, తరువాత నశించటం వంటివి కలిగినది ఈ శరీరం. ఇటువంటి శరీర సంబంధమైన సుఖాలకు ప్రాధాన్యమును ఇచ్చి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడని ఈ అధ్యాయంలో ప్రధానంగా పరమాత్మ చెప్పాడు. సాధారణంగా క్షేత్రం అంటే పొలం, భూమి, పంట పండించుకొనుటకు, ఫలాలను పొందటానికి భూమి ఆధారం. అలాగే జీవుడు హృదయంలో జ్ఞానాన్ని పొందటానికి, తద్వారా మోక్షమనే గొప్ప ఫలాన్ని పొందటానికి శరీరమే పొలం లేదా ఆధారం. శరీరంలో జీవుడు సాక్షి, సుఖ దుఃఖాలు లేనివాడు, నాశనం లేనివాడు అయితే ప్రజ్ఞావంతుడిగా వెలుగొందుతుంటాడు. ఈ జీవుడు 20 జ్ఞాన గుణాలను పొంది ఉండాలి. 1. తనను తాను పొగడుకొనకుండా ఉండడం. 2. డంబం లేకుండా ఉండడం. 3. పరప్రాణులను హింసించకుండా ఉండటం. 4. ఓర్పు కలిగి ఉండడం. 5. నిజాయితీ కలిగి ఉండడం. 6. గురుసేవ చేయడం. 7. మనసులోని శరీరపరంగా శుభ్రత కలిగి ఉండడం. 8. మంచి మార్గంలో నిలకడగా ఉండడం. 9. మనస్సును బాగా అదుపులో ఉంచుకోవడం. 10. శరీర సుఖాల పట్ల కోరిక లేకుండా ఉండడం. 11. అహంకారం లేకుండా ఉండటం. 12. పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనే వాటి వల్ల ఏర్పడే శారీరక కష్టాలను పదే పదే తలుచుకోకపోవడం. 13. సంతానం పట్ల, భార్య పట్ల, ఇల్లు, ఇతర సంపదల పట్ల ఎక్కువ ఆసక్తి లేకుండా ఉండడం. 14. వీటి వల్ల వచ్చే సుఖ దుఃఖాలను గురించి ఎక్కువగా ఆలోచన లేకుండా ఉండడం. 15. ఇష్టమైనది లేదా కష్టమైనది చేకూరినప్పుడు సమబుద్ధి కలిగి ఉండడం. 16. భగవంతుని పట్ల అపార భక్తిని కలిగి ఉండడం. 17. ఎక్కువగా ఏకాంత ప్రదేశంలో ఉండడం. 18. సమాజం పట్ల ఎక్కువ అనురాగం లేదా దృష్టి కలిగి ఉండకపోవడం. 19. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండడం. 20. తత్వ జ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనాన్ని తెలుసుకోవడం. ఈ గుణాలను కలిగి ఉండడం వల్ల జీవి శరీర హీనతను, ఆత్మ యొక్క మహిమను తెలుసుకోగలుగుతాడు. సూర్యకాంతి ఒక్కటే ఎలా లోకాన్నంతా వెలుగిందింప చేస్తున్నదో అలా ఆత్మజ్ఞానం విశ్వంలో తెలుసుకోదగిన అన్ని విషయాలను తెలియజేస్తుంది.